Hello viewers, welcome to Learn English with Ram YouTube channel. Today in this particular video, we are going to know what are all the uses of group discussion. Okay, so what's the main use of this group discussion? అసలు ఏంటి ఈ గ్రూప్ డిస్కషన్ మనలో ఆ స్కిల్స్ రావడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్, బూస్ట్ థింకింగ్ పవర్, teaches teamwork, it builds confidence, and it also helps in studies. Especially it will be useful for our interviews, and it's a real life problem solving methodology, and it shows leadership skills. These many uses are there for group discussion. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తుందంట. మనం మాట్లాడేది క్లియర్గా, మనం ఎక్స్ప్రెస్ చేసేది కాన్ఫిడెంట్గా ఉండేలా చేస్తుంది. దెన్ మన థింకింగ్ పవర్ని, ఐడియాస్ని జనరేట్ చేస్తుంది, వాటిని అనలైజ్ చేస్తుంది, తొందరగా ఆలోచించేలాగా చేసి మన థింకింగ్ పవర్ని బూస్టప్ చేస్తుంది. దెన్ టీమ్ వర్క్ని ఎలా టీమ్ వర్క్ చేయాలి అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, స్టడీస్లో యూజ్ అవుతుంది, ఎస్పెషలీ ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పిస్తుంది అనమాట. అలానే మన లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఇది నేర్పిస్తుంది. సో ఇవి యూజెస్ కాబట్టి డెఫినెట్గా మనం గ్రూప్ డిస్కషన్ని ఎఫెక్టివ్గా ఎలా మార్చాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.